విచ్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు కాంకర్ అబ్జెక్ట్ పావర్టీ? అబ్జెక్ట్ పావర్టీ అని అనొచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమ్ పావర్టీ అని అనొచ్చు. దుర్భర దారిద్ర్యాన్ని జయించిన తొలి రాష్ట్రం ఏది? మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? కేరళ, గోవా, గుజరాత్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కేరళ. సో కేరళ గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసిందనమాట. దాన్ని స్టేట్ ఫార్మేషన్ డే అయిన November 1 రోజు ఏం అనౌన్స్మెంట్ చేసింది? ఇప్పుడు కేరళ 100% పావర్టీ ఫ్రీ స్టేట్ మన ఇండియాలోనే. ఇదే ఫస్ట్ పావర్టీ ఫ్రీ స్టేట్ ఇండియాలో. సో ఏంటి ఈ పావర్టీ ఫ్రీ స్టేట్ ఏంటి? ఈ అబ్జెక్ట్ పావర్టీని జయించడం ఏంటి అంటే, ఎక్స్ట్రీమ్ పావర్టీ కండిషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ పావర్టీ కండిషన్స్ నుంచి బయటకు తీసుకురావడమే ఈ ఏమంటారు ఈ స్టేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా తీసుకొచ్చారు అంటే 2021లో వాళ్ళు ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారనమాట. కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏం ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ అలీవియేషన్ ప్రోగ్రామ్ అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ఆ ఇనిషియేటివ్ ద్వారా పూరర్ పీపుల్ ఎవరైతే ఎక్స్ట్రీమ్ పావర్టీలో జీవిస్తున్నారో వాళ్ళందరినీ ఆ పావర్టీ నుంచి బయటకు తీసుకురావాలి. అంటే వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, షెల్టర్ ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరి నుంచి ఆ కండిషన్స్ నుంచి బయటకు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. సో 2021లో స్టార్ట్ అయిన ఇనిషియేటివ్ 2025 వచ్చే వరకు 100% వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారనమాట. అంటే ఎంతమందిని? 64,000 ఫ్యామిలీస్ని ఎక్స్ట్రీమ్ పావర్టీ కండిషన్స్ నుంచి బయటికి తీసుకొచ్చారు. 64,000 మంది ఫ్యామిలీస్ అంటే నియర్లీ 103,099 ఇండివిజువల్స్ని పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చారనమాట. అసలు ఎలా డిఫైన్ చేస్తారు ఈ పావర్టీ అనే దానికి డెఫినేషన్ ఏంటి? ఎక్స్ట్రీమ్ పావర్టీకి డెఫినేషన్ ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ మనకు ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఎవరైతే రోజువారీగా $3 పర్ డే ఖర్చు చేస్తారో వాళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నట్టు అనమాట. అంటే $3 అంటే ప్రజెంట్ ఇప్పుడు మన డాలర్ విలువ 880 రూపాయలు అనుకోండి. సో దాని ప్రకారం సో పర్ డే $3 యూజ్ చేసే వాళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీ కండిషన్స్ కిందకి వస్తారు. ఇది దాని బెంచ్ మార్క్ అనమాట. మరి పావర్టీ బెంచ్ మార్క్ ఏంటి? $4.2 నుంచి $3 మధ్యలో యూజ్ చేసే వాళ్ళు పర్ డే వాళ్ళు పావర్టీ కిందికి. ఇది ఎక్స్ట్రీమ్ పావర్టీ $3 పర్ డే అనేది. సో ఈ కండిషన్స్ నుంచి కేరళ రీసెంట్గా 64,000 మంది ఫ్యామిలీస్ని 64,000 ఫ్యామిలీస్ని ఆ పావర్టీ కండిషన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి అది 100% పావర్టీ ఫ్రీ స్టేట్ లాగా డిక్లేర్ చేసుకుందనమాట. సో మన ఇండియాలో ఫస్ట్ స్టేట్ కేరళనే పావర్టీ ఫ్రీ స్టేట్.